కైమా ఫ్రై. ఇది చాలామంది చేసుకొని ఉండరు. ఇది పాతకాలం మా అమ్మమ్మ అంట అన్ని. హలో అందరికీ, ఇది పాతకాలపు మా అమ్మమ్మ వండేది కైమా ఫ్రై. మేబీ అందరికీ తెలియకపోవచ్చు. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే, ఫస్ట్ రా గరం మసాలా, ఒక 4-5 లవంగాలు, ఒక యాలక్కాయ, కొంచెం జీలకర్ర, ఒక సాజీ కాదు అదేంటిది దాల్చిన చెక్క, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, ఒక ఆనియన్ పీసెస్, ఒక 5 వరకు పచ్చిమిరపకాయలు పొడిగా చీల్చినవి, అండ్ ఒక స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్, అండ్ ఒక బిర్యానీ ఆకు. ఇవన్నీ ఒక చిన్న కుక్కర్లో కొంచెం నూనె తీసుకుని, మీరు ఏదైనా గిన్నెలోకి నూనె తీసుకోండి. అందులో ఇవన్నీ రా గరం మసాలా ఫస్ట్ ఫ్రై చేయండి. తర్వాత కొంచెం కాగుతున్నప్పుడు, కొంచెం ఫ్రై అవుతున్నప్పుడు ఆనియన్ వేయండి. ఆనియన్ ఫ్రై చేయండి. పచ్చిమిరపకాయ, కొత్తిమీర, పుదీనా, అన్నీ వేసేసి ఒక స్పూన్ అల్లం వేసేసి అన్నీ కొంచెం ఫ్రై చేయండి. ఇది ఒక 1/2 కిలో ఉంటుంది. ఈ కైమా కడిగి శుభ్రంగా క్లీన్ చేసుకొని, ఇందాక ఫ్రై చేస్తున్నాం కదా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ఆ మిక్స్చర్లో ఇది కూడా వేసి కొంచెం ఫ్రై చేయాలి. ఫ్రై చేసి ఇది ఉడికించాలి. పసుపు, ఉప్పు, కారం వేసి కొంచెం ఫ్రై అయ్యాక ఫ్రై అవుతున్నప్పుడే కొంచెం పసుపు, ఒక స్పూన్ పసుపు, మరి ఇంకా ఉప్పు, అంతే, ఇంకేం వేయకూడదు. దాకా కొన్ని పచ్చిమిరపకాయలలాగా వేసుకున్నాం కదా, కొంచెం ఒక స్పూన్ అంత ఉప్పు వేసి ఉడకబెట్టాలి. ఇలా కొంచెం కలర్ మారే వరకు కొంచెం ఫ్రై చేసుకొని, అదే కొంచెం నీళ్ళు వస్తూ ఉంటాయి, నీళ్ళు పోయే వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక కప్పు, 1/2 కప్పు నీళ్ళు తీసుకొని అది వేసి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి. తర్వాత ప్రాసెస్ మళ్ళీ ఉడికాక చెప్తా. పెట్టి ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. కుక్కర్లో ఉడికాక ఒక ప్లేట్లో వేసుకొని కొంచెం చల్లారి పట్టి, కుక్కర్లో 3 విజిల్స్ అయ్యాక వచ్చిన మిక్స్చర్ని చల్లారి పెట్టుకొని మిక్సీ వేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ వేసాక ఇలా ఉంటుంది. కొంచెం వాటర్ మిక్సీ వేసాక ఇక ఇలా ఉంటుంది. దీన్ని మనం మూకిడిలో మళ్ళీ ఫ్రై చేయాలి. నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాం. మూకిడిలో కొంచెం నూనె తీసుకొని, ఇది ఒక 2 స్పూన్స్ నూనె ఉంటుంది, తీసుకొని కొంచెం కాగాక కాగిన నూనెలో కొంచెం కరివేపాకు,
ఇంకా జీడిపప్పు వేసి కొంచెం వేయించాలి. జీలకర్ర, కరివేపాకు, జీడిపప్పు వేసి కొంచెం నూనెలో కాగిన నూనెలో వేయించాలి. జీడిపప్పు ఎర్రగా వేగాక, కొంచెం దూరగా వేగాక అప్పుడు ఆ మిక్సీ పట్టిన కైమా పేస్ట్ అంతా వేసేసి మళ్ళీ అదంతా వేయించాలి. ఇప్పుడు 1 స్పూన్ కారం, కొంచెం జీలకర్ర, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, స్పూన్ ధనియాల పొడి, ఒక 1/2 స్పూన్ గరం మసాలా పొడి వేసి, ఉప్పు ఇందాక స్టార్టింగ్లో కొంచెం వేసుకున్నాం కదా ఉడికించేటప్పుడు, ఇప్పుడు మిగతాది తగినంత, మనకి టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని వేయించాలి. మొత్తం డ్రైగా వచ్చేసి కొంచెం నూనె పైకి తేలేంత వరకు బాగా కొంచెం మీడియం టు స్లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించాలి. అలాగో కైమా ఉడికిపోయింది. ఇదంతా ఫ్రైకి. ఇలా కొంచెం కొత్తిమీర, పుదీనా చల్లాము. చూస్తే ఇక చూసారా ఎంత డార్క్గా అయ్యి అలా అప్పటి వరకు వేస్తూనే ఉండాలి. కొంచెం పొగలు బయటికి రావాలి, అప్పటి వరకు వేస్తూ ఉండాలి. కానీ ఇది ఎంత వేస్తే అంత మంచి టేస్ట్ వస్తుంది. చూసారా కొంచెం పొగలు వస్తున్నాయి. దాని వరకు కొంచెం వేయించి తర్వాత కొంచెం ఉప్పు, కారం ఈ స్టేజ్లో టెస్ట్ చేసుకొని తర్వాత ఆఫ్ చేసేసుకోవచ్చు. ఫైనల్గా ఇక ఇంత దగ్గరగా వచ్చే వరకు చేయండి. ఇది ట్రావెలింగ్కి 2-3 రోజులైనా పాడవకుండా, వారమైనా కూడా పాడవకుండా ఉంటుంది. ఇంత ఫ్రై చేశాక దీనికి పెద్ద ఆయిల్ పట్టలేదు, ఏది లేదు. చాలా బాగుంటుంది, చాలా టేస్టీ యమ్మీ కీమా ఫ్రై.